పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పిన్నింటి రామనాయుడు వలసలో గురువారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిరంజీవి జైపాల్ తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు విచ్చేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వర్గీయులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్తత పెరగడంతో విగ్రహావిష్కరణ వాయిదా పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ సొంత స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అడ్డుకోవడం శోచనీయమన్నారు. శిలాఫలకాన్ని తొలగించడం, గృహ నిర్బంధాలు చేయడం వంటి చర్యలు సరికాదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అందరిది అని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఇటువంటి ధోరణులను ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం వాయిదా పడటంతో మాజీ ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈరోజు ఒక పండగ వాతావరణంలో పిన్నింటి రామనాయుడు వలసలో చిరంజీవి జైపాల్, ఎన్టీఆర్ అంటే ఆయనకి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అంటే విపరీతమైన అభిమానం, భక్తి. వాటితో ఆయన విగ్రహాన్ని ఆయన సొంత ప్లేస్లో, జైపాల్ సొంత ప్లేస్లో పెట్టి ఆవిష్కరించడానికి గ్రామస్తులందరి సహాయ సహకారాలతో యూత్ అంతా కూడా కలిసి శభాష్ అని చేస్తున్న ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో జరగాల్సిన పరిస్థితి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను ఒకటి చెప్తా ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ అందరిది. ఇది పోయే ఒక వ్యక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. అందుచేత గౌరవ ప్రియతమ నాయకులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత, ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఆయన నాయకత్వం పట్టిన చూస్తున్న లోకేష్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సభ్యత్వం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కానీ ఏదైనా కానీ ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరిని సంప్రదించక్కర్లేదు, ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్తే అదే సాంప్రదాయం నడుస్తూ ఉంది. ఈవేళ వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కూడా ఆన్లైన్లోనే సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈవేళ పార్టీలకు అతీతంగా పెడతా ఉన్నారు. అంచేత ఇక్కడేదో ఎవరో పెట్టుకుంటే గౌరవంగా అడిగారు, ఏమైందో కాదన్నారు, రాలేమన్నారు. అన్న తర్వాత మమ్మల్ని సంప్రదించారు, నన్ను చిరంజీవులు గారిని. మేము ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి, మేము ఎన్టీఆర్ గారి కార్యక్రమం అన్నప్పుడు అది ఒక అదృష్టం మాకు. నువ్వు ఒక కుర్రోడుగా, యువ నాయకుడిగా నువ్వు సొంతంగా విగ్రహం పెడతావన్నావంటే అది చాలా సంతోషం. నిన్ను అన్ని విధాలా ప్రోత్సహించాలి. యువ రక్తం ఇవాళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎన్టీఆర్ గారి ఆశయాల సిద్ధాంతాలకు కట్టుబడి ఆ విధంగా ఇన్స్పైర్ అవ్వడం అనేది మన ప్రాంతంలో అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా మేము వస్తాము అని అన్నాం. ఈ మధ్యలో చాలా జరిగినాయి. ఇవాళ సీనియర్ నాయకులు వచ్చాడు గోల్ పెడతా ఉన్నారు. పార్టీని మాట్లాడతారు ఎప్పుడు గొంతు చించుకొని ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి ఎవరు కల్పించారు? మేమైనా ఇంటర్ఫీర్ అయ్యామా? మేము ముందు ఇదయ్యామా? వాళ్ళు రిజెక్ట్ చేస్తే మేము వస్తామన్నాం. అది కూడా పార్టీ పట్ల, ఎన్టీఆర్ గారి పట్ల అభిమానంతో, భక్తితో ఇవాళ వస్తామన్నాం. అంచేత ఇష్యూని రోడ్డు మీదకి లాగి ఇవాళ స్టేట్ పార్టీ వరకు వెళ్ళిపోయి అధినాయకత్వం వరకు వెళ్ళిపోయిన పరిస్థితి తేవడం దురదృష్టకరం. ఇవాళ రాష్ట్రం అంతా కాదు దేశంలోనే ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుంటే అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి ఇవాళ ఇలాంటి పరిస్థితులు పార్వతీపురంలో కలగటం ఒక బాధాకరమే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్రమైన ఇదవుతా ఉంది. చాలామంది చర్చకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇలాగే రాత్రి ఇప్పుడు ఇది మాట్లాడినప్పుడు, ఈ నెగోషియేషన్స్ ఉన్నప్పుడు రాత్రి ఏమైందండి? ఎందుకండి ఊరిని టెర్రరైజ్ చేశారు? రౌడీలను పంపిస్తారా? రౌడీలను పంపించి టెర్రరైజ్ చేస్తారా? హౌస్ అరెస్టులు చేస్తారా? విగ్రహం తాలూకా శిలాఫలకాన్ని ఎత్తుకెళ్ళిపోతారా? ఇది తెలుగుదేశం పార్టీ కల్చరా? కండెమ్ చేస్తా ఉన్నా. ఇలాంటివి కూడా అనుకుంటా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇవి కండెమ్ చేయడమే కాదు, ఖచ్చితంగా ఏం చేయాలి అది కూడా జరుగుతుంది. డెమోక్రసీలో డిక్టేటర్షిప్ అన్నదానికి అర్థం లేదు. అలాంటి డిక్టేటర్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మీరు ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని, ప్రజల్ని హింసించడం అయితే మాత్రం ఒప్పుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను నేను.